సాధారణంగా పంచామృతాలు ఉంటే ఒక లెక్క నీటితో కలిపి నీరు పాలు పెరుగు తేనె నెయ్యి అని చెబుతారు. సరే, కొంతమంది పాఠాంతరంలో జలం ఎలాగో మనం అభిషేకానికి వినియోగిస్తూనే ఉన్నాం కదండి, అందుకని దానికి బదులుగా పంచదార వాడతారు. అదే చేశారు ఇక్కడ. ఈ పంచామృతాల్లో విశేషం ఏంటంటే జలం, దానికంటే పాలు, దానికంటే పెరుగు, దానికంటే తేనె, దానికంటే నెయ్యి. మీరు లోపలగా గమనిస్తే ఎదుగుతున్న కొద్దీ వెడుతున్న కొద్దీ జిడ్డు ఎక్కుతుంది. నీటికి ఏ జిడ్డు ఉండదు. నీళ్ళలో పోయగానే హాయిగా శరీరం కూడా శుభ్రమైపోతుంది. పాలు పోయగానే కొంచెం అంటుకుంటుంది. పాలు పోసాక మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే చివరి పడుతుంది. ఇక పెరుగు కాస్త గడ్డగట్టి ఉంటుంది. తేనె ఆ అంటుకోవడంతో పాటు జిడ్డుతో పాటు తీపి కూడాను ఆస్వాదించాలనిపిస్తుంది. నెయ్యి అది దీపం వెలిగించడానికి ఉపయోగిస్తుంది. నెయ్యిని సంస్కృతంలో స్నేహం అంటారు, ప్రత్యేకం స్నేహ బంధాలని. మనిషి తాను పెంచుకున్నటువంటి బంధాలు ఎలా ఉంటాయంటే, ముందు జలంతో అభిషేకం. జలం అంటే శరీరతత్వం, నీరే ప్రాణాధారము అన్నారు. ప్రాణం నిలబడేది నీటి వల్లే. అంటే జలంతో అభిషేకం చేస్తున్నామంటే ముందు శరీరం అనే బంధం ఏర్పడింది స్వామి అని అంగీకరిస్తాం. అయిపోయిన వెంటనే పాలతో బంధం ఏర్పడింది. పాలతో అభిషేకం. పాలంటే ఆర్ద్రత. పాలంటే తల్లి తండ్రి. తల్లి పాలు తాగేగా మనం పెరిగాం. అంచేత ఆ తల్లి తండ్రి పట్ల ఉండేటువంటి గౌరవం, మమకారం పాలతో బంధం. ఆ పైన వెంటనే కాస్త ముందుకు వెళ్ళేసరికి పెరుగుతో బంధం. కరడు కట్టిందంటారు, అదే సంసారం. కరడు కట్టేస్తుంది, గడ్డ కట్టేస్తుంది. కోయడం కూడా కష్టం. చాకు కూడా తెగవ పెరుగు. కాస్త గడ్డ కట్టింది బంధం. భార్య పిల్లలు ఏర్పడేసరికి కాస్త